జూలై 4న అమెరికాలో ఉన్న చిన్నపిల్లలందరికీ $1000 వేస్తున్నాడు మనం ట్రంప్ అకౌంట్ పేరుతోటి. మీరు చెక్ చేసుకోవచ్చు. irs.gov అని చెప్పి అమెరికన్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో దీంట్లోనే మన ట్యాక్స్ ఫైలింగ్ ఇదంతా వాడతారు. అమెరికాలో ఉండే అందరికీ చిన్నపిల్లలందరికీ ఇది $1000 వేస్తారు మన ట్రంప్. సో మనకి ఇక్కడ ఎలాగైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేకపోతే సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి కొన్ని పథకాలు ఉంటాయో, సో అమెరికాలో కూడా అలాంటి ఒక పథకం అన్నమాట ఈ ట్రంప్ అకౌంట్ అనేది. వాళ్ళ నేమ్తో తీసుకుంటున్నారు. ఇందులో ఎవ్రీ కిడ్ అంటే ప్రతి పిల్లోడికి అక్కడికి రాదండి. ఎవరికైతే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుందో ఆ ప్రతి కిడ్కి అది కూడా పర్టికులర్గా 2025 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 మధ్య పుట్టిన పిల్లలకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉన్న పిల్లలకి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ $1000ని వీళ్ళు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి ఓన్లీ ఆ బాబో పాపో ఆ పిల్లోడి పేరు అకౌంట్తో మాత్రమే క్రియేట్ చేసి ఉంటారు. తర్వాత వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ కెన్ బి యాజ్ నామినీ లాగా మాత్రమే ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఈ అకౌంట్లో ఉన్న డబ్బుని వాడటానికి అవకాశం లేదు. కానీ అప్ టు $5000 మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం సంవత్సరానికి $5000 వీళ్ళు కూడా కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 18 సంవత్సరాల పాటు ఆ అకౌంట్లోనే ఉంటుంది. ఈ అమౌంట్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టాక్స్లో పెడుతుంది. అమెరికన్ స్టాక్స్లో స్మాల్ స్కేల్లో అంటే మన మ్యూచువల్ ఫండ్స్లో మన గవర్నమెంట్ పెట్టినట్టుగా వీళ్ళంతా ఈ ఫండ్ని తీసుకెళ్లేసి అమెరికన్ స్టాక్స్లో పెట్టుకుంటారు. 18 సంవత్సరాల తర్వాత ఇది కాంపౌండ్ ఫండ్ అయ్యి ఆ అమౌంట్ని 18 ఇయర్స్ టైంలో ఆ పిల్లోడికి వాడి చదువులకో లేకపోతే వాడికి ఇంకో రకమైన ఇన్వెస్ట్మెంట్కో ఇంకొక రకమైన ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఈ సోషల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ సో ఈ వెబ్సైట్లో మీ కిడ్కి ఒకవేళ మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు రీసెంట్గా మీ పిల్లలు ఎవరైనా అక్కడ పుట్టి ఉంటే సో మీకు ఈ అవకాశం ఏమన్నా ఉందేమో మీరు చెక్ చేసుకోవచ్చు. పర్సన్ యొక్క సోషల్ ఐడెంటిటీ నెంబర్ని మీరు పిన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే $1000 వరకు ఇందులో డిపాజిట్ అవుతుంది. ఈ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు అమెరికన్ స్టాక్స్లో డిపాజిట్ చేస్తారు. మీకు అది ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్ అమెరికాలో 5 to 8% ఉంటుంది. 5% ఉంటే అరౌండ్ $4000 అవుతుంది. 8 years 8 to 10% వస్తే అప్ టు $7000 మ్యాక్సిమం. నా ఎజంప్షన్ ప్రకారం ఒక $7000 వరకు 18 years ఏజ్ వచ్చేసరికి తనకు రావచ్చు. అది ఏదో ఒక విధంగా తనకు హెల్ప్ అవ్వచ్చు. ఆ టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ అమౌంట్ని కూడా అందులో వేస్తే దీనికి ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఉండే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకనే మనం ఈ IRS గురించి ఎన్రోల్డ్ ఏజెంట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యాజ్ ఏ ఎన్రోల్డ్ ఏజెంట్గా ఇలాంటి ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు మీ క్లయింట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి.